హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, ముందుగా మన క్లాసెస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తక్కువ సమయంలోనే క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ ముందుకు వస్తుంది. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. పీడిఎఫ్ ద్వారా కూడా మీరు తెలుగు అంటే కొనుగోలు చేయొచ్చు. 200 పైగా పేజీలు ఉంటాయండి. ఓవరాల్గా ఎలా ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ సార్. ఈరోజు ఒక రౌండ్ అప్ సార్, ఇది ఇయర్ రౌండ్ అప్ 2023 సంవత్సరం అంటే 23 నుండి ఈ రోజు వరకు ఉన్న యొక్క కరెంట్ అఫైర్స్ సార్. రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. రేపు తెలంగాణ గ్రూప్ 2 కానీ ఏపీ డిఎస్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఐపిసి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడి నుంచి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఈసారి ఖచ్చితంగా నీదంటే ఒక జాబ్ ఉండాలి సార్. ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి సార్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. నిన్ను ఒక విజేతగా చూడాలనే ఎజెండాతో ఒక విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే యొక్క ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క క్లాసెస్ మీరు వినియోగించుకోండి సార్. ఈసారి ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. ఈ అవకాశం మళ్ళీ రాదు సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ యొక్క క్లాస్ సార్. ఈ క్లాస్ నుండి సుమారు 200 పైగా అంశాలు మనం తెలుసుకోగలుగుతాం సార్. ఈ క్లాస్ నుండి రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఇక్కడ. ఓకే, చూడండి సార్. ఈ కింది వాళ్ళలో బీమ్స్టెక్ సంస్థతో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ఏంటండి అయ్యా, రేపు 2026కు బీమ్స్టెక్ 6వ సమావేశం ఇస్తుంది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో జరుగుతుంది. 6వ సమావేశం అండి. ఐక్యరాజ్యసమితిలో ఎన్ని అధికార భాషలు అండి? 6 అండి. ఎన్ని అంగాలండి? 6 అండి. ఎన్ని ప్రాథమిక హక్కులండి? 6 అండి. నోబెల్ మౌత్ ఎన్ని రంగాలు ఇస్తున్నారండి? 6 రంగాలండి. 2 6లు ఎన్నండి? 12. రాష్ట్రపతి ఏ సభకు 12 మంది అండి. రాజ్యసభ 3 6లు ఎన్నండి? 18. ఎన్నో లోక్సభ ఇది? 18 లోక్సభ. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18 రైల్వే జోన్ అనేది. విశాఖ 18 రివర్స్ రాష్ట్రం ఏమైంది? 81. ఈ మధ్య ఇక్కడ ఎలక్షన్ జరిగింది. జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 2 18 ఎన్ని? 36. ఇండియా ఫ్రాన్స్ నుండి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తుంది? 36. 4 6లు ఎన్ని? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఎన్నో దేశంగా జాయిన్ అయింది? 24. జాతీయ పథకములు మొత్తం ఎన్ని చక్రాలు ఉంటాయండి? ఓన్లీ 1 సర్కిల్ అండి. ఎన్ని పోక్స్ ఉంటాయండి? 24 పోక్స్ ఉంటాయండి. జాతీయ పథకంలో అశోక చక్రంలో ఎన్ని జంతువులు ఉంటాయండి? 6 జంతువులు ఉంటాయండి. ఒకేసారి ఇక్కడ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయగలగాలి సార్. ఈ లెవెల్లో ఇక్కడ మన క్లాసెస్ ఉంటుంది సార్. ఓకే, 2022లో 5వ మీటింగ్ ఎక్కడ జరిగిందండి? కొలంబో. మొత్తం ఎన్ని కంట్రీస్ అండి? 7. ఓకే, ఇండియా విస్తీర్ణంలో ఎన్నో స్థానం ఉంది? 7. బీమ్స్టెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 7. 2 ఏళ్ళు ఎన్ని? 14. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం చేసింది? 14. నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య ఎంత? 14. 2 14 ఎన్ని? 28. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 సార్. ఇక్కడ ఏ ఇయర్లో స్థాపించారండి? 1997 జూన్ 6వ తేదీన. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 7. ఏ ఇయర్? 1997. ఇక్కడ నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. ఒకేసారి ఇక్కడ ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. ఏ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫస్ట్ ఉంది? హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంది. ఒక జెండర్ ఇండెక్స్ లో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది. శాంతి సూచికలో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది. ఇన్నోవేషన్ ఇండెక్స్ లో స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది. పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంది. ప్రపంచంలో సార్ ఇక్కడ. ఓకే, పత్రిక స్వేచ్ఛలో ఏ కంట్రీ ఉంది సార్? నార్వే. ఓకే, పర్యావరణ పనితీరు సూచికలో ఏ కంట్రీ? ఎస్తోనియా ఫస్ట్ ఉందండి. పర్యావరణ పనితీరు సూచికలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఏ కంట్రీ ఫస్ట్ ఉంది? ఎస్తోనియా. ఇండియా ఎన్నో స్థానం? 105. చివరిదేది ఇక్కడ? చివరి కంట్రీ సార్. ఓకే సార్, ఇక్కడ సోమాలియా, యెమెన్ కంట్రీస్ ఇవి చివరి ప్లేస్ లో ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే,
ప్రధాన కార్యాలయం బీమ్స్టెక్ అండి. ఓకే సార్, బంగాళాఖాతం యొక్క తీర ప్రాంత దేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో, ఆర్థిక రంగంలో ఉమ్మడిగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతోనే ఏర్పడింది సార్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడండి? ఢిల్లీ కాదండి, రాంగ్ ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. ఆ ఢాకా కరెన్సీ టాక్ అండి. ఇక్కడ బీమ్స్టెక్ కానీ నామ్సార్, ఇక్కడ అలీన ఉద్యమ సంస్థలో 120 దేశాలు ఉన్నాయి. రీసెంట్లీ నా మీటింగ్ ఇది 2024 జనవరిలో ఉగాండా క్యాపిటల్ కంపాలలో ఏషియన్ మీటింగ్ సార్. ఇక్కడ లావోస్ క్యాపిటల్ వియాంటియన్ లో జరిగింది. షాంఘై లీడర్ల మీటింగ్ ఇది అక్టోబర్ 5, 16 నాడు ఇస్లామాబాద్ లో జరిగింది. G20 నవంబర్ 18, 19 నాడు రియో డి జనీరో బ్రెజిల్ అండి. బ్రిక్స్ మీటింగ్ ఇది రష్యాలో కాజా ప్రాంతంలో నిర్వహించారండి. నాటో లీడర్ల మీటింగ్ అండి ఇది జూన్ 9 జూలై 9 నుండి 11 వరకు వాషింగ్టన్ లో జరిగిందండి. G7 లీడర్ల యొక్క మీటింగ్ ఇది జూన్ 13 నుండి 15 వరకు ఇటలీ దేశంలో అపులియాలో జరిగిందండి. ఇక్కడ ఈ మీటింగ్ ఇది. ఓకే, ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇండియా ఏ దేశాలతో ఏ అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరిస్తుందో అంతర్జాతీయ అంశాలపై మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి సార్. మన సిలబస్ లో ఫస్ట్ టాపిక్ ఇది అండి. జిఎస్ లో హైయెస్ట్ స్కోరింగ్ ఇది అండి. పోయినసారి గ్రూప్ 2లో 63 మార్కులు వచ్చినండి. జీకే కరెంట్ అఫైర్స్ లో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ పైన మీరు ఫోకస్ చేసుకోండి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ ఈ యొక్క ఏరియా నుండి ప్రధానంగా సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. మరొకటి చూడండి సార్, స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్లో సార్ అంటే అత్యధిక సార్లు ఆసియా క్రీడల్ని నిర్వహించిన కంట్రీ థాయిలాండ్ అండి, 4 సార్లు. మనం ఎన్ని సార్లు? 2 సార్లు. కామన్వెల్త్ అండి, రేపు 2026 కామన్వెల్త్ ఎక్కడంటే సార్ స్కాట్లాండ్లో గ్లాస్గోలో. 2026 ఆసియా క్రీడలు జపాన్లో నగోయ్. 2026 వరల్డ్ కప్ హాకీ నెదర్లాండ్ బెల్జియం. 2027 వరల్డ్ కప్ క్రికెట్ ఓకే సౌత్ ఆఫ్రికా కెనడా, సౌత్ ఆఫ్రికా జింబాబ్వే నమీబియా. 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది ఎక్కడ సార్ అంటే అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతున్నాయి. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ అంటే ఖేలో ఇండియా గేమ్స్ ఇవి బీహార్లో జరగబోతున్నాయండి. ఇక్కడ 2024 ఇరానీ క్రికెట్ టైటిల్ విన్నర్ ముంబై టీము. 2024 సార్ ఇక్కడ ఓకే మరి రంజీ ట్రోఫీ విన్నర్ ఇక్కడ ముంబై టీము. 2024 సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత ఎవరు సార్ అంటే ఇక్కడ సర్వీసెస్ టీము, గోవా టీం ఓడిపోయింది. 2024కి ఆసియా మహిళల హాకీ టైటిల్ విజేత ఇండియనే, పురుషుల విజేత కూడా ఇండియనే సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి సార్ 4 టెన్నిస్లు అండి. ఇయర్ స్టార్టింగ్ జరిగేది ఆస్ట్రేలియన్, ఫ్రెంచి, వింబుల్డన్, US ఓపెన్. 4 ప్రధానమైన యొక్క టైటిల్స్ అండి. ఇక్కడ 4 ప్రధానమైన టైటిల్స్. వేరే అంటే సార్ ఇక్కడ ఒక్కడ ఆన్సర్ ఇచ్చి మిగిలిన తప్పియకుండా ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఎక్స్పెక్టెడ్ అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలని చెప్పి అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఏంటంటే ఇక్కడ సార్ ఈ క్రింది వారిని జతపరచని చెప్పి అడుగుతున్నాం సార్. ఖచ్చితంగా ఈసారి విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక జాబ్ తీసుకొని ఇక్కడ వెళ్ళిపోవాలి. ఈసారి క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు జాబ్ గ్యారంటీగా మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఇక్కడ ఈ తక్కువ సమయంలో విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్టు అందించాలనే యొక్క ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం సార్. ఓకే, ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత ఈమె హర్యానా సబలంకనే. 2024 అమెరికా టెన్నిస్ సింగిల్స్ విజేత కూడా ఈమెనే, హర్యానా సబాలంక అండి. బెలారస్ అంటే ఈమె సార్, ఈమె కంట్రీ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ బెలారస్ కంట్రీ అండి. 2024కి అమెరికా టెన్నిస్ పురుషుల సింగిల్స్ చూడండి ఇక్కడ జెన్నిక్ సిన్నర్ అమెరికా పురుషుల సింగిల్స్ విజేతీనే, ఆస్ట్రేలియా పురుషుల సింగిల్స్ విజేతీనే ఇటలీ కంట్రీకి చెందిన వ్యక్తి అండి. వింబుల్డన్
మహిళల సింగిల్స్ విజేత బార్బరా క్రెజికోవా, చెక్ రిపబ్లిక్ కంట్రీ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత అంటే ఎవరు సార్ ఆయన? కార్లోస్ అల్కరాజ్ అండి. ఓకే, ఫ్రెంచి ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను 4వసారి విజేత ఈగా సెట్విక్ అండి, పోలాండ్ కంట్రీ అండి ఈగా సెట్విక్. ఓకే, ఫ్రెంచి పురుషుల సింగిల్స్ విజేత కూడా ఈయనే కార్లోస్ అల్కరాజ్ అండి. కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ కంట్రీ. ఈ మధ్యనే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించుకున్నాక వ్యక్తి అయిన ఎవరు సార్? రఫేల్ నాదల్ 24 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్, అత్యధిక టైటిల్స్ విజేత అంటే నవాకో జోకోవిచ్ అండి ఇక్కడ. ఓకే, సెర్బియా దేశానికి చెందిన యొక్క ప్లేయర్ అండి. ఓకే, లేటెస్ట్ సార్ ఒలింపిక్స్ లో ఇండియా పథకాల పట్టికలో ప్లేస్ కానీ, లేటెస్ట్ ఒలింపిక్స్ గురించి కానీ, నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ, రీసెంట్లీ ఒలింపిక్స్ ఎక్కడ, మన పథకాల పట్టికలు ఎన్నో స్థానం ఉన్నాం, సమ్మర్ ఒలింపిక్స్, ఓకే వికల అంటే పారా ఒలింపిక్స్, వీటిపై కూడా మీరు బాగా ఫోకస్ చేయండి సార్. ఈ ఏరియా నుండి ఇక్కడ రేపు ప్రధానంగా అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఇక్కడ ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ఓకే సార్ వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తాడు సార్ ఇక్కడ. ఓకే, మరి ప్రధానంగా సార్ 2024 జనవరి 1 నాడు పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా పోలారిస్ 1 అనే యొక్క ఉపగ్రహాన్ని పంపించాం. 2024 ఆగస్టు 15 నాడు ఎర్త్ అబ్జర్వేషన్ 8 అనే ఉపగ్రహాన్ని ఒక SSLV D3 రాకెట్ ద్వారా పంపించారండి. ఓకే, ఫిబ్రవరిలో వచ్చేసి కూడా సార్ మరి G-SAT 14 ఉపగ్రహాన్ని స్పేస్ లోకి పంపించారు సార్. గగనయాను ప్రాజెక్టు ద్వారా 4 వ్యక్తుల్ని మన స్పేస్ లోకి పంపించబోతున్నాం సార్. ఇక్కడ సునీతా విలియమ్స్ 2006లో తొలిసారిగా వెళ్ళి 195 రోజులు, 2012లో వెళ్ళి 127 రోజులు, ఓకే 2024 జూన్ 6న వెళ్ళింది, ఇంకా రాలేదు సార్. ఆమెతో పాటు ఇక్కడ విలియం బూచర్ కూడా వెళ్ళడం ఇక్కడ జరిగింది సార్ ఇక్కడ. ఓకే, అంటే రీసెంట్లీ చంద్రమండలం మీదకి ల్యాండ్ అయిన 5వ ల్యాండర్ స్లిమ్, అది జపాన్ సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది సార్ ఈ ఏరియా ఇక్కడ ఇంపార్టెంట్ సార్ ఈ యొక్క అంశాలు. ఓకే, మరొక అంటే సార్ 2023 సెప్టెంబర్ 2 నాడు ఆదిత్య L అనే ఉపగ్రహాన్ని మనం సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం మనం పంపించిన యొక్క శాటిలైట్ అంటే ఇది. ఈ ప్రపంచంలో సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం ఏ దేశం తొలిసారిగా ఉపగ్రహ నౌకను పంపిందంటే అమెరికా పంపించిందండి. పార్కర్ సోలార్ బి, పార్కర్ సోలార్ ప్రోబ్ 2018 ఆగస్టు 12 నాడు కృత్రిమంగా సూర్యుని సృష్టించిన దేశాలు చైనా, సౌత్ కొరియా అండి. ఇదండి ఇక్కడ 2023 నవంబర్ సార్ ఇక్కడ. మరి నవంబర్ మరి సార్ ప్రధానంగా సార్ ఇది అంటే నవంబర్లో మనం ఇక్కడ సార్ మరొక నవంబర్ సార్ ఇది మనం 5వ తేదీన మంగళయాన్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా మనం పంపించాం. ఆసియా ఖండం నుండి అంగారక గ్రహం పైకి ఉపగ్రహాలు పంపిన దేశాల్లో ఇండియా ఫస్ట్ అండి, తర్వాత చైనా అండి, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ అమెరికా దేశం అండి. జూలై 14 నాడు చంద్రయాన్ 3ని LVM-3 రాకెట్ ద్వారా పంపించాం. చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది ఆగస్ట్ 23 నేషన్ స్పేస్ డే. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువెల్ అండి. చంద్రయాన్ 3లో ల్యాండర్ పేరు సార్ ఇక్కడ విక్రమ్, రోవర్ పేరు ఇక్కడ ప్రజ్ఞ సార్. మరి ముఖ్యంగా సార్ LVM-3 రాకెట్ ద్వారా పంపించాం. చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజే, ల్యాండ్ అయిన ప్లేస్కే, ల్యాండ్ అయిన పాయింట్కి శివశక్తి అని పేరు పెట్టుకున్నామండి. అక్టోబర్ 22 చంద్రయాన్ 2 సార్ ఇది. దీని ఇక్కడ చంద్రయాన్ 2ను మరి ఇలా పంపించాం సార్. టెక్నికల్ ఇష్యూ వల్ల ఫెయిల్యూర్ కావడం జరిగింది.
ల్యాండర్ మాత్రమే ఫెయిల్యూర్ అయింది సార్. టోటల్ శాటిలైట్ అక్కడ ఫెయిల్యూర్ కాలే. ఆమె సార్ వనిత ముత్తయ్య ప్రాజెక్టు డైరెక్టర్ అండి. చంద్రయాన్-2 ల్యాండ్ అనే ప్రాంతానికి తీరంగా మనకు పేరు పెట్టుకున్నాం. 2008 జూలై 22 నాడు చంద్రయాన్-1ని PSLV-C11 రాకెట్ ద్వారా పంపించుకున్నాం. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఈ ఉపగ్రహంలో మొత్తం 11 పరికరాలు ఉంటాయి సార్. ఇండియా 5 పరికరాలు, అమెరికా 3 పరికరాలు, యూరోపియన్ యూనియన్ 2 పరికరాలు, బల్గేరియా 1 పరికరం. చంద్రయాన్-1 ల్యాండ్ అనే ప్రాంతానికే నెహ్రూ స్థలం పేరు పెట్టారు. చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలుస్వామి అన్నాదొరై. ది మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మైలుస్వామి అన్నాదొరై. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్. స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే వర్గీస్ కురియన్. పక్షోద్యమ పితామహుడు అంటే సలీం అలీ. హోమీ బాబా జహాంగీర్ అంటే సార్ ఆయన ప్రధానంగా సార్ ఇక్కడ న్యూక్లియర్ అంటే అణుశాస్త్రవేత్త, భారతదేశం యొక్క అణుశాస్త్రవేత్తను. ఓకే, అణువిద్యుత్ కేంద్రాలు ఇండియాలో 24 ఉన్నాయి. కోటా రాజస్థాన్, నరోరా యూపీ, కైగా కర్ణాటక, కాకరపర్ గుజరాత్, కల్పకం లేదా ఇందిరాగాంధీ తమిళనాడు, కుడంకులం తమిళనాడు రష్యా సహకారంతో నిర్మించుకున్నాం సార్. వీటిపైన ఎగ్జామ్లో ఫోకస్ చేశారు సార్. ఇక్కడ ప్రధానంగా క్షిపణులు, ఉపగ్రహాలు, యుద్ధ నౌకలు, ఈ ఏరియా నుండి రేపు అడిగే యొక్క అంశాలు కూడా ఉంటాయి సార్. ఎందుకు ఇంత స్పీడ్ చెప్తున్నా సార్ అంటే టైం లేదు, అన్నీ కవర్ కావాలనే లక్ష్యంతో ఏదన్నా ఒక బిట్ కూడా మనకి ఎగ్జామ్లో రావాలనే ఉద్దేశంతో ఏదో విన్నర్ అయిపోయిందని అలాగా సార్. ఇక్కడ నేను చెప్తున్న ప్రతి బిట్ కూడా ఎగ్జామ్ వల్ల కూడా ఆ సార్ మీకు గుర్తుకు రావాలనే ఉద్దేశంతోనే, అన్నీ కవర్ కావాలనే లక్ష్యంతోనే చెప్తున్న యొక్క సంఘటన సార్. మరొకటి చూడండి సార్, ఇక్కడ అగ్నివీరులకు సార్ అగ్నివీరుల పథకం ఇది 2000 మరి ప్రధానంగా సార్ అది ఈ కార్యక్రమం సార్ 2022 జూన్ 14 నాడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అగ్నివీరులకి 10% విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన రాష్ట్రం హర్యానా. ఒలింపిక్స్లో హైయెస్ట్ మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్ కూడా హర్యానా వాళ్ళే. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉంది ఈ రాష్ట్రమే. గురుగామ్ ఇక్కడే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ ఆఫీస్ ఉంది ఇక్కడే. ఆమె వినేష్ పోకెట్ కూడా ఇక్కడే, నీరజ్ చోప్రా కూడా ఇక్కడే సార్. ఓకే సార్, ఇక్కడ మనకి సరబ్జీత్ సింగ్ ఇక్కడే, మాను బాకర్ కూడా ఈ రాష్ట్రమే సార్, హర్యానా రాష్ట్రం. మన బండారు దత్తాత్రేయ గవర్నర్గా ఉన్నారు సార్. వరుసగా 3వసారి బీజేపీ పార్టీ కాడ అధికారంలోకి రావడం జరిగింది సార్. ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను మధ్యప్రదేశ్లో అమిత్ షా ఇండోర్లో ప్రారంభించారండి. ఇండోర్ అంటున్నాం, మన 18వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక శాతం నోటాకు ఓట్లు వచ్చింది ఇక్కడే, 2,18,000 ఓట్లు సార్. ఇండియాలో పరిశుభ్రతమైన నగరాల జాబితాలో ఇండోర్ కూడా ఫస్ట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, ఖర్చీ పూజ వేడుకలండి ఎక్కడ సార్ అంటే మిజోరం. ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్లో ఈ స్టేట్ ఫస్ట్ ఉంది సార్. కేరళ తర్వాత సార్ లిటరసీ పర్సెంటేజ్లో సెకండ్ హైయెస్ట్ కూడా ఇదే సార్. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద రామాయణ దేవాలయాన్ని బీహార్లో నిర్మిస్తారండి. ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 అడుగుల ఎత్తు. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే రామానుజాచార్యులది 216 అడుగుల ఎత్తు ముచ్చింతలో ఉంది. ది స్టాచ్యూ ఆఫ్ పరస్పరిటీ అంటే బెంగళూరులో కెంపాగౌడ సార్. ఇక్కడ ఆయన 108 అడుగుల ఎత్తైన యొక్క విగ్రహం సార్ అది. ఓకే, ది స్టాచ్యూ ఆఫ్ సార్ ఇక్కడ సోషల్ జస్టిస్ అంటే ఏపీలో విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ యొక్క విగ్రహం సార్, 125 అడుగుల ఎత్తు. తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహం సార్ ఇది కూడా 125 అడుగుల ఎత్తు సార్. ఇక్కడ మన ముఖ్యంగా ప్రాచీన
ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. కాంబోడియా దేశంలో అంకోర్ వాట్ అండి మనం జూన్ అంటే జనవరి 22 నాడు ఇక్కడ అయోధ్యలో రామ మందిరాన్ని మోడీ ప్రారంభించారండి. రాముడి విగ్రహం యొక్క డిజైనర్ అరుణ్ యోగిరాజ్ కర్ణాటక అండి. ఆ విగ్రహం ఎత్తు 51 ఇంచులండి. ఇక్కడ ఓకే జూలై 12న సార్ వికలాంగుల యూనివర్సిటీ ఎక్కడ సార్ అంటే జార్ఖండ్లో రాంచీలో రీసెంట్లీ ఇక్కడ ప్రారంభించారండి. వికలాంగుల కోసం ప్రత్యేక కోర్టులను ప్రారంభించింది ఢిల్లీ అండి. వికలాంగుల యూనివర్సిటీ ఎక్కడ సార్ అంటే ప్రధానంగా సార్ ఇది వికలాంగుల యొక్క యూనివర్సిటీ సార్ అంటే జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన మీరు క్యాచ్ చేయాలి. బిర్సా ముండా సార్ జార్ఖండే సొంత రాష్ట్రం, ఆదివాసి నాయకుడు. ఆయన జన్మదినమే నవంబర్ 15 గౌరవ దివాస్ అని కూడా పిలుస్తున్నాం సార్. ఒకే ఢిల్లీలో ఒక సర్కిల్ కూడా ఈయన పేరు పెట్టారు సార్. ఇక్కడ బిర్సా ముండా పేరు మీద ఒకే అంటే ఒరిస్సాలో అంటే రూర్కేలలో బిర్సా ముండా హాకీ స్టేడియం కూడా ఉన్న సంఘటన సార్ ఇది ప్రధానంగా. మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వారిని జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. ఏంటి సార్? అడవుల పైన ఆదివాసులకు నివాస హక్కులు కల్పించిన రాష్ట్రం అంటే సార్ ఇది ఒడిశా రాష్ట్రం. బాక్సైట్ ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, అల్యూమినియం ఉత్పత్తుల ఫస్ట్ ఉంది. ఇక్కడి నుంచి మిసైల్స్ పరీక్షిస్తాం. కటక్ ఇక్కడ ఉంది సార్ జాతీయ వరి పరిశోధన కేంద్రం. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ రెమల్ తుఫాను ప్రమాదం సార్. ఇక్కడ రీసెంట్లీ మిజోరాం స్టేట్ సార్. అస్నా అంటేనేమో కచ్చు తీర ప్రాంతంలో, రెమాల్ అంటేనేమో ఇక్కడ మిజోరాం సార్. అదేవిధంగా దేశంలో తొలి రైస్ ఏటీఎంని ఇక్కడ అంటే ఒడిశాలో కటకు భువనేశ్వర్ ప్రాంతాలలో ప్రారంభించారు సార్. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అది మనీలా జాతీయ వరి పరిశోధన కేంద్రం కటకి ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఇది. అదేవిధంగా సార్ డిజిటల్ మీడియా పాలసీపై ఆమోదం తెలిపింది ఉత్తరప్రదేశ్ సార్, యూపీ సార్. 403 అసెంబ్లీ స్థానాలు సార్. ఓకే 80 లోక్సభ స్థానాలు, 31 రాజ్యసభ స్థానాలు సార్. ఇక్కడ ఓకే 75 జిల్లాలండి. 403 అంటున్నాం సార్. 40 ఆర్టికల్ ఉంది. గ్రామ పంచాయతీ 3 ఆర్టికల్ ఉంది. నూతన రాష్ట్రాల యొక్క ఏర్పాటుకి సంబంధించింది. అత్యధిక కాలువలు ఇక్కడే, అత్యధిక బావులు ఇక్కడే, ఎస్సీ జనాభా ఇక్కడే, ముస్లిం జనాభా ఇక్కడే, ఓన్లీ జనాభా ఇక్కడే సార్. యూపీ సార్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇది రాష్ట్రం సార్. మరొకటి సార్ కింది వాళ్ళ తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు. ఉత్తరాఖండ్లో 38వ జాతీయ క్రీడలు జరుగుతాయి. ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ ఇక్కడ ఉంది నైనిటాల్. జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడే, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడే, జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడే, డెహ్రాడూన్ సార్ ఉత్తరాఖండ్ సార్. అది ఈ మధ్య రచయితల మీటింగ్ కూడా ఇక్కడే డెహ్రాడూన్లో జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ సెప్టెంబర్ 10న హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయడానికి WTOతో ఇక్కడ ఒప్పందం సార్. ఇక్కడ WTO సంస్థ సార్. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్తో సార్ ఈ న్యూయార్క్లో ఉంది. ఒప్పందాన్ని అంగీకరించారు సార్. నాసిక్లో గిరిజన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్. ఏపీలో విజయనగరం జిల్లాలో సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, తెలంగాణలో అంటే ములుగు జిల్లాలో అక్కడ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ అండ్ ఇక్కడ కూడా నాసిక్లో గిరిజన విశ్వవిద్యాలయం అండి. మహారాష్ట్రలో పారిశ్రామిక శిక్షణ సంస్థలలో మరి సార్ సంవిధానాన్ని ఇక్కడ అమలు పరచడం జరిగింది సార్. నిరుద్యోగ యువకులకి శిక్షణ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ దేశంలో ఈ మధ్య కాలంలో సార్ ఇక్కడ మహిళలకి 33% పోలీస్ ఫోర్సులో కల్పించిన యొక్క రాష్ట్రం అంటే రాజస్థాన్ అండి. పంచాయరాజ్ విధానాన్ని అమలుపరిచిన తొలి రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఇక్కడే సార్ రామ్ గారు విస్టారిక్ టైగర్ రిజర్వ్ సెంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ రణతంబోర్ ఇక్కడే సార్ టైగర్ రిజర్వ్ సెంటర్. ఘనా ఇక్కడే సార్ పక్షుల సంరక్షణ కేంద్రం. రాగి రాజస్థాన్ K3 ఇక్కడే సార్ రాగి ఉత్పత్తి K3.
ఇక్కడ దిబ్బరి వెండి ఉత్పత్తికి సార్ ఇక్కడ ఈ రాష్ట్ర జంతువు ఇక్కడ సార్ ఇది ఒంటె సార్ ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఇయర్ను ఒంటెల సంరక్షణ సంవత్సరం గుర్తించింది. నెక్స్ట్ ఇయర్ను హిమానీనదాల సంవత్సరం గుర్తించింది. ఐక్యరాజ్య సమితి గురించి రీసెంట్ నోబెల్ బహుమతుల గురించి వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇందులో ఏది తప్పేయలేదు సార్, అన్నీ రైటే ఉన్నాయి సార్. మరొకటి ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించాలని చెప్పి అడుగుతున్నాడు సార్. హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మహిళలకు ఆర్థిక సాయంగా ఇందిరాగాంధీ సుఖ్ సమ్మాన్ నిధిని కూడా రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేస్తే ఛత్తీస్గఢ్ మహాతారి వందన్ యోజన కార్యక్రమాన్ని మహిళల కోసం ప్రారంభిస్తే మహిళా సాధికారత కోసం వారణాసిలో కృషి సఖీ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. సెమికాన్ ఇండియా ప్రోగ్రాంను నోయిడాలో ప్రారంభించారండి. మహిళలకు సాయంగా లడ్కీ బహీన్ యోజన కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అంటే ఈ కార్యక్రమంలో మహిళలు ఎక్కువ మళ్ళీ బీజేపీకి ఓటేశారండి. సెప్టెంబర్ 17 నాడు మోడీ బర్త్డే సందర్భంగా ఒడిశా ప్రభుత్వం సుభద్ర యోజన్ కార్యక్రమాన్ని మహిళా సాధికారత కోసం ప్రారంభిస్తే ఆ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ అధికారికంగా ప్రారంభించిన యొక్క సంఘటన సార్ ఇది. మీరేమనుకోవద్దు, అన్ని అంశాలు కవర్ కావాలి. మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లో ఈ ఎగ్జామ్లో రేపటి విజేతలుగా ఉండాలనే యొక్క ఉద్దేశంతోనే అన్నీ కవర్ కావాలనే యొక్క ఉద్దేశంతో మీకు చెప్తున్నాం సార్. మన యాప్లో టోటల్ ఫుల్ కోర్స్ ఉంటుందండి. పీడిఎఫ్ ద్వారా కూడా మీరు కొనుగోలు చేయొచ్చు. ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతాం. సెప్టెంబర్ 18 సార్ ఇక్కడ నేషనల్ పిఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఓకే సార్. గుజరాత్ ప్రభుత్వం సార్ ఇక్కడ శ్రామిక్ బసేరా అంటే రోజువారీ శ్రామికుల కోసం ప్రత్యేకంగా కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉండడానికి గృహ నిర్మాణం కూడా చేపట్టింది సార్ శ్రామిక్ బసేరా పథకం ద్వారా. ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్ ఇక్కడ త్రిపురలో 12 నగరాల్లో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి కోసం 450 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఆదివాసీ సంఘాల సాధికారత కోసం జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. 2024 ఆగస్టు 28 నాటికి ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమం ప్రారంభించి 10 years కూడా పూర్తయింది సార్. ఇది ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో ఢిల్లీలో సార్ ఇక్కడ ప్రారంభించారు. ఈ దేశంలో నిరుపేద కుటుంబాలకి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మోడీ ప్రధానమంత్రి హోదాలో ప్రారంభించిన యొక్క మొట్టమొదటి స్కీమ్ సార్ అది ప్రధానంగా. ఓకే, మరొకటి చూడండి సార్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మనం 83వ స్థానం ఉంటే సింగపూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యమైన నగరం అంటే లాహోర్, పంజాబ్లో ఉన్న లాహోర్ సార్. ఇండియాలో ఢిల్లీ అండి. దేశ ఉపాధి కల్పన జాబితాలో కేరళ ఫస్ట్ ఉంది. ఈ మధ్య ఒక సవరణ బిల్లును కూడా వ్యతిరేకించిన యొక్క రాష్ట్రం సార్ ఇది. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో కూడా ఫస్ట్ ఉన్న స్టేట్ కూడా కేరళ రాష్ట్రం అండి. కేరళలో వాయునాడు నుండి మే 13 నాడు ఉప ఎన్నిక జరిగితే ప్రియాంక గాంధీ అక్కడ ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది సార్ ఇక్కడ కేరళ రాష్ట్రంలో. సింగపూర్లో సార్ రీసెంట్లీ ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం కూడా ప్రారంభించారు. ఈ మధ్యన సింగపూర్కి సెప్టెంబర్ 4, 5 తేదీల్లో మోడీ సందర్శించి 4 అంశాలపై కూడా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఓకే, విపత్తుకు సాయంగా కేంద్రం 12,554 కోట్లను ఇక్కడ విడుదల చేసిన యొక్క సంఘటన సార్. ఇది ప్రధానమైన యొక్క అంశాలు సార్. ఇక్కడ మరొకటండి, ఇక్కడ ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛలో సార్ ఇది ఇండియా 84వ స్థానం ఉంటే ఎగ్జామ్లో ఫస్ట్ ఏది ఇండియా ఎన్నో స్థానం, లాస్ట్ ఏది అడుగుతలేడు. 1 నుండి 4 వరకు కొన్ని యొక్క దేశాలని
గుర్తించమని చెప్పి అడుగుతాడు. ఏందండి, ఫస్ట్ హాంకాంగ్ అండి, సెకండ్ సింగపూర్ అండి, థర్డ్ స్విట్జర్లాండ్ అండి, ఫోర్త్ ఇక్కడ న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ 1893లో ఈ ప్రపంచంలో మహిళలకి ఓటు హక్కును కల్పించిన యొక్క ఫస్ట్ కంట్రీ అండి. ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన, ఇదే ఇయర్లో వివేకానంద చికాగోలో ఉపన్యాసం అండి. ఇదే ఇయర్ ఏ ఇయర్ అండి? 1893. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్. ఎన్ని పిన్ కోడ్స్ ఉన్నాయి? 9. హౌ మెనీ ఇక్కడ ఒక టెరిటరీస్ ఉన్నాయి ఇండియాలో? 8. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? పాపులేషన్. హౌ మెనీ రైల్వే జోన్స్ ఉన్నాయి? 18. ఇక్కడ ఏ ఇయర్ ఇది? 1893 సార్. ఎగ్జామినర్ ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు టోటల్ ఈ క్లాసెస్ నుండి ఎనఫ్ సార్. ఇక్కడ మన యాప్లో ఇక్కడ ఫుల్ కోర్స్ ఉంది. మన PDF ద్వారా మీరు 200 పైగా పేజీలు కూడా మీకు అందిస్తున్నాం. మన క్లాసెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొనుగోలు చేసుకోండి సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.